పద్మ పురస్కార గ్రహీతలను రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తోంది. శిల్పకళా వేదికలో జరుగుతున్న ఈ ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ చూద్దాం. చిందు యక్షగాన కళాకారుల్లోని విశేషం చూసుంటారు. రచన వారిదే, సంగీతం వాళ్ళదే, అలాగే కాస్ట్యూమ్స్, ఆ కనిపిస్తున్న కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే సొంతంగా డిజైన్ చేసుకుంటారు. వాళ్ళకొక దర్శకుడు, నిర్మాత లాంటి ఎవరూ లేరు, అన్నీ వారే. కానీ రసజ్ఞ ప్రేక్షకుల మాత్రం మనం ఆ కళాకారుల్ని అభినందిద్దాం. ఇప్పుడు డప్పుల కళాకారులు. హలో, థ్యాంక్ యూ సార్. తత్త కృతతతుత తత్త కృతతతుత తత్తతాకు తత్తతాకు తుంత తదిగినత తదిగినత తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం తత్త తద్దిర్రు జన్ను తజ్జన్ను తక్కట తగు తరిగిడ తగు తిన్నా జందురుగుడు తిన్నా తక్కట తగు తరిగిడ తగు తిన్నా జందురుగుడు తిన్నా తక్కట తగు తరిగిడ తగు తిన్నా తత్త కృతతతుత తదింత తదింత తకజను దద్దద్దద కృతక దద్దద్దద దద్దద్దద కృతక దద్దద్దద దన్న కృతక దన్న కృతక దన్న కృతక దన్ దన్న కృతక దన్న కృతక దన్న కృతక దన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించడమే కాకుండా మరి గద్దర్ జ్ఞాపకాన్ని తరతరాలు సుస్థిరం చేసేందుకు వారి పేరిట ఒక ప్రతిష్టాత్మక అవార్డును కూడా శీర్షికగా అందించింది. ప్రభుత్వానికి కళాకారులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతోంది యావత్ తెలంగాణ. ఏటిలోని ఊటల, వనం కోయిల పాటల, నెమలి ఆటల, జుంటుతేనె పట్టుల సాగే జానపద కళారూపాలు తెలంగాణకు నెలవు కొలవు. ఆ కళారూపాల ఇంద్రధనస్సు ఆవిష్కరించారు కళాకారులు. జానపద కళాకారులకు ధన్యవాదాలతో ఇప్పుడు వైష్ణవి సాయినాథ్ బృందం వారి ఫ్యూజన్ డ్యాన్స్. ఈ భువన భవనమే ఆంగికాభినయంగా, సూర్య చంద్ర తారాదులే ఆహార్యాభినయంగా, విశ్వ వాంగ్మయమే వాచికాభినయంగా సాగే సహృదయ ఓ సాత్విక శివ వారికి నమస్సులంటూ ఒకవైపు వేదిక ముస్తాబవుతుంది, మరోవైపు కళాకారుల కళాకృతులు మన కనువిందు చేస్తాయి. గౌరవనీయులైన మంత్రివర్యులు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మరి మెగాస్టార్ను నిన్న అభినందించి వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్. ఇంకా గౌరవనీయులైన రాష్ట్ర సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, అలాగే ఆనరబుల్ సిఎస్ శ్రీమతి ఏ శాంతికుమారి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ శ్రీమతి శైలజ రామయ్య గారు, వీరందరినీ వేదికపై సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులైన అతిథులందరూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు ఆహ్వానిస్తున్నారు. గ్రాటిట్యూడ్ ఈజ్ ది మెమరీ ఆఫ్ హార్ట్ అన్నారు. మన గుండె లోతుల్లోంచి పొంగి పొరలే కృతజ్ఞతే ఈ స్వాగతం. అతిథి మర్యాదకు, ఆత్మీయతకు, అలాయ్ బులాయికి మన తెలంగాణ నేల, తెలంగాణ మట్టి పరిమళం ప్రపంచానికే ఉదాహరణగా నిలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని భారత ప్రభుత్వం, ముఖ్యంగా కళారంగానికి చెందిన వారిని, సామాజిక రాజకీయ రంగాలకు చెందిన వారిని ప్రతిష్టాత్మక పద్మ అవార్డు ప్రకటించడం ఒక ఎత్తైతే, తెలంగాణ రాష్ట్రం బహుశా దేశంలో ఏ రాష్ట్రం పూనుకొని ఒక పవిత్రమైన ప్రయత్నానికి పూనుకుంది. మరి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన, ఈ వేదిక, ఈ పూనిక. వేదికపై వేంచేసి ఉన్న అతిథులందరినీ మరోమారు స్వాగతిస్తూ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇది కళల తెలంగాణ, ప్రేమ జలల తెలంగాణ, జానపదపు తెలంగాణ, జ్ఞాన పథపు తెలంగాణ. జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కళల తెలంగాణ, ప్రేమ జలల తెలంగాణ, జానపదపు తెలంగాణ, జ్ఞాన పథపు తెలంగాణ. మెల్లమెల్లగా మనసు చేరి తలతల్లగా సేద తీర్చు తెల్లని మనసులున్న చైతన్యపు తెలంగాణ. అదిగో వెలుగుతున్నది తెలంగాణ కళాదీప్తి. ఇది తెలుగుల ప్రపంచ వ్యాప్తి, ఇది తెలుగు తేజం యొక్క ప్రపంచ వ్యాప్తి. ఇది వెలుగుల దీపం, ఇది నిత్యకాంతి రూపం. వెలుగు లక్షణమే వ్యాపించటం, అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తూ, జ్యోతి సే జ్యోతి జగాతే చలో, జ్ఞాన్ కి గంగా బహాతే చలో. సాహిత్యమైన, సంగీతమైన, సంస్కృతిలోని ఏ పార్శ్వమైనా ఒక సంస్కార గంగగా ప్రవహించాలి. అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివర్యులు, ఇంకా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో, వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు, గుండె తెరపై ఎంత తడితో జీవిస్తే అంత మేరునగ ధీరుడైన ప్రజాసేవా నాయకుడు. అటు సినీ కథానాయకులు, ప్రజాసేవా నాయకులు కలిసి ఉన్న ఈ వేదికను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి స్వాగత వచనాలు. ఈనాటి పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు వచ్చిన సందర్భంగా కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్య అతిథి ఆధ్వర్యంలో ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి అవార్డు గ్రహీతలు గౌరవనీయులు శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి గారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు, అట్లాగే కొనిదెల చిరంజీవి గారు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, అలాగే శ్రీ మల్లు భట్టి విక్రమ గారు ఉప ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారు, ఈనాటి గొప్ప పురస్కారాలు, అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలకు గౌరవించుకోవాల్సినటువంటి, సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో ఈ రోజున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈనాడు వారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు మీడియం చదివి అనర్గళంగా హిందీ, ఇంగ్లీషు,
తెలుగు భాషల్లో గొప్ప వక్తగా పేరొంది ప్రసంగ ప్రావీణ్యం వారి యొక్క వాగ్దాటికి ముగ్ధులైనటువంటి అలాంటి విద్యార్థులుగా మేము కూడా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ స్థాయిగా ఎదిగి మరి వారి యొక్క పంచకట్టు నిండైనటువంటి తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు. మరి దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ ఆరంగేటం చేసి ఉత్తరాది నాయకులతో సమానంగా గౌరవించబడినటువంటి గొప్ప వ్యక్తి మన వైస్ ప్రెసిడెంట్ గారు. అట్లాగే సెంట్రల్ మినిస్టర్గా 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక సామాజిక రంగంలో సంస్కరణాభిలాషి వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ అట్లాగే సామాజిక రంగాల్లో విద్యారంగాల్లో గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఒక మహానుభావుడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క తెలుగు తేజం ముప్పవరపు యొక్క వెంకయ్యనాయుడు గారు, అట్లాగే దేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నటువంటి గొప్ప వారికి సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందిస్తూ, అట్లాగే మరొక పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి గారు, వారు 46 సంవత్సరాల నట ప్రస్థానం, సినీ ప్రస్థానం, 155 సినిమాల్లో నటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలుగు, తమిళ్, కన్నడ ఇతర భాషల్లో కూడా నటించి సాటి లేరు అనేటువంటి ఒక మేటి ఒక సినీ రంగ ప్రముఖుడు. అట్లాగే 3 నంది పురస్కారాలు అందుకున్న వ్యక్తి, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా గెలుచుకున్న వ్యక్తి. అట్లాగే 9 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ అవార్డ్స్ కూడా అందిన వ్యక్తి. ఇక వారైతే బ్రేక్ డ్యాన్స్ యావత్ రాష్ట్రం మొత్తం కూడా, అట్లాగే స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి. వెంకయ్యనాయుడు గారిని చూసినా, చిరంజీవి గారిని చూసినా, ఈనాటి గ్రహీతను చూసినా అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏంది లేనిది మరొకసారి వీరు రుజువు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు 92 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైనమిక్ హీరోగా ఎదిగిన వ్యక్తి మన చిరంజీవి గారు. వారిని ప్రత్యేకంగా వారి 2000 అంటే ఒక సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా 1998 2 అక్టోబర్ గాంధీ జయంతి నుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈనాటి వరకు 10 లక్షల యూనిట్స్ అంటే బ్లడ్ డొనేషన్ 10 లక్షల యూనిట్స్, అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ 10,000 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు చిరంజీవి గారు. అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్, ముఖ్యంగా మనం వచ్చినటువంటి కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు వేలాది మందికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ, అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని. మరి ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని, చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని నా అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా సన్మానించుకునే అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా ఈ రోజున మరి తెలంగాణకు సంబంధించి 5గురికి పద్మశ్రీ అవార్డ్స్, తెలంగాణ నేలన పద్మాలు విరిసిరాయి. తెలంగాణకు చెందిన 5 కళాకారులు పద్మశ్రీ భరించింది. అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు, యక్షగాన కళాకారుడు గడ్డన్ సమ్మయ్య గారికి, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య గారికి, కేతావత్ సోములా గారికి, శిల్పకారుడు స్థపతి ఆనందాచార్య గారికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేతపేవ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా వాసి, దామరగిద్ద మండలం. మరి వారు తంత్రివాద్యమైన బుర్రవీణ కళాకారుడు. బలగం సినిమాలో
ఒక పాట పాడడం ద్వారా యావత్ రాష్ట్రానికి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క బుర్రవీణ ప్రత్యేకమైనటువంటి తంత్ర వాయిద్యం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతరించిపోయేలా ఉన్నటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ ఒకసారి జప్తి చేసే విధంగా ఒక చివరి సంగీత విద్వాంసులుగా దాసరి కొండప్ప గారు కూడా తన పూర్వీకుల మాదిరిగానే వీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.